చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ప్రతిసారి కూడా దావోస్ పర్యటనల గురించి చంద్రబాబు నాయుడు గారు వెంట టీం వెళ్ళడం, దానికి పచ్చ మీడియా ఇచ్చేటటువంటి ఎలివేషన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బా వినడానికి మనకి విసుగు పుడితే పుట్టొచ్చామో కానీ చెప్పడానికి మాత్రం వాళ్ళకి ఏమాత్రం విసుగుండదు, బెరుకుండదు, బిడియం ఉండదు, సిగ్గుండదు. 1995 నుంచి ఆయన దావోస్కి బాటలు వేశాడంట. దావోస్ అంటే ఏంటి అసలు? అక్కడ ఏమన్నా ఇప్పుడు ఒక రిసార్ట్ లాంటి ప్రదేశం అది. ఎవరైనా సరే మామూలుగా ఒక సమ్మర్లోనో లేకపోతే ఒక రిలాక్సేషన్ కోసం వెళ్ళేటటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో పారిశ్రామికవేత్తలు సదస్సు పెట్టుకొని ఏదైనా అగ్రిమెంట్స్ ఉంటే కుదుర్చుకుంటారు. అసలు ఈయన 1995 నుంచి బాటలు వేశానన్నాడు కదా. సరే, అదొక అబద్ధం అనుకుందాం. 95 నుంచి పర్యటనలకు వెళ్తున్నాడు, అప్పుడు ఇవన్నీ మర్చిపోదాం. 2014 తాజాగా అధికారంలోకి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో పరకాల ప్రభాకర్ గారు ఆయనను వేసుకొని ఒక టీంని తీసుకొని వెళ్ళాడు. ఏమన్నా ఉన్నాయా? ఈ రోజున ఆ తొలి పర్యటన చేసిన కారణంగా మనకి పరిశ్రమలు వచ్చాయని చెప్పడానికి ఏదన్నా ఉన్నదా? ఒకటంటే ఒకటి. మనమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే మంచిదే. ఇక ఈయన 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అట్లాగే CEO సత్యానాదన్లతో సమావేశం అయ్యారన్నారు. బిల్ గేట్స్ కానీ సత్యానాదన్లు కానీ, సత్యానాదన్లు ఎక్కడో ఆయనే కాదు, మన చిత్తూరు ఆయనే. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా IAS మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే. ఆ సత్యానాదన్లను కూడా నేనే స్ఫూర్తి అని చెప్పుకుంటే వాళ్ళు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కాస్త తగ్గించుకుంటే మంచిదని ఇంటికి పోయి వార్నింగ్ ఇచ్చాడు. ఇది అనధికార వార్తలే, దీని గురించి అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ ఇద్దరితో సమావేశమయ్యారని చెప్పేసి ఈ పచ్చ మీడియా డబ్బాలు కొట్టింది. ఏమన్నా ఉపయోగం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆ తర్వాత విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ భారీగా ప్రకటనలు ఇచ్చారు. ఏదైనా చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు ఇన్ఫోసిస్ కానీ విప్రో వాళ్ళు కానీ డేటా సెంటర్ పెట్టడం జరిగిందా? ప్రకటనలకే పరిమితమైంది కదా, ఏమన్నా పెట్టారా? అదేవిధంగా రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థలు ముందుకొచ్చాయంటూ ప్రచారం చేశారు. అంటే విదేశీ సంస్థలంటే అని మీరు నోటితో చెప్పగానే సరే, ఒక్క పరిశ్రమ అయినా సరే వచ్చిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఇక 2016లో ఏం చేశారండి? మియర్ బర్గర్ అంట, మరి పిస్లోమ్ సంస్థల నుంచి సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్స్ అంట. సోలార్ మాడ్యూల్స్ ఎటుపోయినాయో, యూనిట్లు తయారీ ఎటుపోయిందో ఏదైనా ఒక్కటైనా ఉందా అక్కడ? 2000 కోట్లతోటి గర్జీ టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ ఎక్కడన్నా ఉందో విశాఖపట్నంలో పార్క్ అది. వీళ్ళు ప్రచారం చేశారు కదా పార్క్ రెడీ అయిపోయినట్లుగా. అట్లాగే ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే, నెల్స్పన్ సంస్థల పెట్టుబడులకు ఆసక్తి అంట. నెస్లో, నెల్స్పన్ ఏంటో మరి అవి ఎక్కడికి వచ్చినాయో. ఇలా పేపర్లో మాత్రం మాకు కనపడతాయి, ఈనాడులో కనపడతాయి, ఆంధ్రజ్యోతిలో కనపడతాయి. ఈ మధ్య వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఉంది ఆంధ్రప్రభ ఒకటి, ఈ పేపర్లో మాత్రం కనపడతా ఉంది. ఇక 2017లో IT, హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులు అంట. ఎక్కడన్నా వచ్చినాయండి? 43,000 సంగతి దేవుడు ఎరుగు. 4,300 కోట్ల పెట్టుబడులు అయినా వచ్చినాయా? 100 కోట్ల పెట్టుబడి ఏమైనా వచ్చిందా అక్కడికి? విశాఖలో యూకేకి చెందినటువంటి ఇంటర్నేషనల్ హాస్పిటల్ 500 పడకల ఆసుపత్రి ఎక్కడ కట్టారు? సముద్రంలోకి కలిసిపోయిందేమో అక్కడ కడితే. అట్లాగే విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ R&D కేంద్రం ఏర్పాటంట.
ఏర్పాటు చేశారా? అక్కడ నొచ్చిందా? ఎందుకండి ఈ కబుర్లు ఏదో సామె చెప్పినట్టుగా? తర్వాత 2018లో వెళ్ళారండి. కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరాంకో చమురు శుద్ధి కర్మాగారం అంట. ఆ చమురు శుద్ధి కర్మాగారం ఉందే అక్కడ. గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు. అంతకుముందు వాటికే దిక్కు లేదు. 2016 వాటికి, మళ్ళీ 18లో డేటా సెంటర్లు అంట. 16లో వాటిని పెట్టింది లేదు, ప్రచారానికి ఆగిపోయినాయి. మళ్ళీ 18కి వచ్చేసరికి మళ్ళీ డేటా సెంటర్లు ఏర్పాటు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిటాచీ పెట్టుబడులు, ఏఐ హిటాచీ పెట్టుబడులు అంట. ఎక్కడ ₹1 పెట్టుబడి లేదు. తర్వాత 2019లో కూడా ఉన్న కొద్ది కాలంలో కూడా ఒక ట్రిప్ పోయి వచ్చారు. ఎందుకంటే జనరల్గా జనవరి నెలలోనే వెళ్తుంటారులే. ఆ జనవరిలో కూడా వెళ్ళారు. JSW 3,500 కోట్ల పెట్టుబడులు ఒప్పందం కుదిరిపోయిందంట. ఆ ఒప్పందం మరి ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ మడిచిపెట్టుకున్నారు? డెలాయిట్ పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి. ఇంత పబ్లిసిటీ ఇచ్చారు. ఈ మధ్యలో ABN ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే అక్కడ వాళ్ళని ఆకర్షించడం కోసం యువనాయకుడైనటువంటి లోకేష్ గారు షడ్రుచులతోటి గోంగూర లాంటి బ్రహ్మాండం వంటి రుచులతోటి భోజనం పెట్టారని, అక్కడ 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయ్యి తెలుగు పచ్చళ్ళ గురించి, తెలుగు కూరల గురించి, తెలుగు పప్పుల గురించి, తెలుగు ఉప్పుల గురించి బ్రహ్మాండం వంటి ప్రచారం చేశారే. అంటే అక్కడ దాకపోయేది మన ఇళ్లలో వండుకునేటటువంటి పచ్చళ్ళ గురించి చూపించడానిక, వాళ్ళ రుచులు చూపించడానిక? ఏమన్నా ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు 2022లో వెళ్ళారండి దావోస్. 2022లో వెళ్ళి ఆయన వీళ్ళందరితో కూడా, ఎవరు, అదానీ గ్రూప్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, అదానీ గ్రూపు తోటి 60,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ, 28,000 కోట్లది ఒకటి, 37,000 కోట్లది ఒకటి, దాదాపు 1,26,000 కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు ఒకే ఒక్క పర్యటనలో చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒకే ఒక పర్యటనలో చేసుకొని వస్తే ఈ రోజున నవ్వొస్తుంది. అంటే ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డ అని చెప్పుకోవటంలో, అంటే ఇక్కడ బిడ్డ అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు మిత్రులారా. ఎవరికో వచ్చిన ఆలోచనను, ఎవరో చేసిన పనిని తన పనిగా చెప్పుకోవటం అన్నదే చాలా అసహ్యంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గ్రూప్ తోటి కుదుర్చుకున్నటువంటి ఆ గ్రీన్ ఎనర్జీ, దాన్ని వచ్చేసి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు చేయటం అనేది ఉందే, దానికి బీజం వేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి తానేదో సాధించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నాడు. ఎట్లా ఉందంటే ఈ ఎలివేషన్స్, వీళ్ళ కథలు చూస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన సుపుత్రుడు, ఎందుకనో మరి దత్తపుత్రుడిని దావోస్ దాకా తీసుకెళ్ళాల, సుపుత్రుని మాత్రం తీసుకెళ్ళాడు, సొంత పుత్రుని తీసుకెళ్తే ఈయనెవరో అక్కడ ఒక లేడీ తోటి కూర్చోగానే ఆ ఫోటోలు, ఆ లేడీ తోటి ఏదో కూర్చున్నారంట. ఏం ఒప్పందమో తెలియదు. వాళ్ళ ఛానల్లో యూట్యూబర్స్, వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి యూట్యూబర్సే సిల్లీ ఒప్పందాలు అని చెప్పేసి వాళ్ళే కొంతమంది టీడీపీకి అనుకూలంగా పనిచేసేటటువంటి యూట్యూబర్సే పెడతా ఉంటాం, మనం చూస్తాం. అంటే ఎంత సిల్లీగా ఉందంటే, ఇక్కడ ఖమ్మంలో ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా కలుస్తూ ఉంటారు. ఆ ఖమ్మంలో కలిసే చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా ముద్రపడినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని లేపేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి సఫారీ ప్రకటించారు. ఆ ఖమ్మం
తోటల్లోనే సమావేశమై ఈ కుల సమావేశాల్లో అలా మార్చేశారు తప్ప ఈ దావోస్ వెళ్ళి ఏమన్నా సాధించుకొస్తే ఏదన్నా అక్కడ ఒప్పందం కుదుర్చుకొస్తే అది ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జిక్యూట్ అయితే అందరం దాన్ని స్వాగతించవచ్చు. ఇంత పబ్లిసిటీ ఎందుకు, ఇంత ఖర్చులు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీ దుబారాన్ని మొత్తం వీళ్ళ ప్రజల నెత్తి మీద వేయటం ఎందుకు? ఎంత జోవియల్గా ఉందంటే నిర్దిష్టంగా దావోస్ పర్యటన వల్ల ఫలానా పరిశ్రమ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు షంషేర్గా చెప్పుకోవడానికి ఉంది. ఆయనకి 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దావోస్ అదానే గ్రూప్ అండ్ అదర్స్ తోటి కలవటం వల్ల అని చెప్పుకోవడానికి ఆయనకు ఒక ఆధారం ఉంది. మీకేముంది చెప్పండి? అరే అప్పుడేదో బుక్కా పకీర్లకి ఏదో అదేది నేపాల్ స్వెటర్లు అమ్ముకునే వాడికి కానీ కోట్లు వేసేసి వాడి కోటు తగిలిచ్చి వాడేదో బిజినెస్ మ్యాన్ అని పేపర్లో వేయించుకున్నట్టుగా అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అప్పుడు కూడా ఇట్లా కోట్లు వేసుకొని మర్చిపోయా. ఇప్పుడు కోట్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారికి అది జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందని చెప్పారంట. ఆ కోట్లు తీసేసి స్వెటర్లు వేశారు ఇప్పుడు కొత్తగా. దాంట్లో కూడా ఒక లాజిక్, ఎక్కడ కూడా జగన్ ఫోబియాతో అల్లాడిపోతున్నారండి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ప్రచారం చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాడని చెప్పేసి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాలేడు అని చెప్పేసి వీళ్ళకి ఏమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చారా? అట్లాగే మరి దావోస్కి వస్తారు కదా, దావోస్కి వెళ్ళినా ఇండియా నుంచి వచ్చేవాళ్ళే వచ్చేది. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా ఒక కాస్త రిలాక్సేషన్గా కలిసేటటువంటి ప్రదేశం మాత్రమే దావోస్ అంటే అక్కడ ఏదో పరిశ్రమలు, అక్కడ కనీసం ఉండటానికి ఇల్లు కూడా దొరకదు. అక్కడ ఎక్కడ చూసినా కంపెనీలే ఉంటాయి, అక్కడ ఏమీ ఉండదు. అక్కడ తీసుకొచ్చి ఇదిగో మా వాళ్ళందరూ కూడా పచ్చళ్ళు తయారు చేస్తున్నారు, ఒకప్పుడు ఏమీ దొరికేవి కాదు, నేను అలవాటు చేశాను, మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మాండంగా పచ్చళ్ళు దొరుకుతున్నాయి, మన ఆంధ్ర రుచుల్ని ఇక్కడ పరిచయం చేశారు. ఆంధ్ర రుచుల్ని ఈ దావోస్లో పరిచయం చేయడానికి కూడా కారకుండా నేనే, ఆ క్రెడిట్ కూడా నాదే. ఇది ఎక్కడి సోద్యం అయ్యా బాబు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేంటి మీరు తెచ్చిన పరిశ్రమలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు చేసినటువంటి అభివృద్ధిపరమైనటువంటి రికార్డెడ్గా ఉన్నటువంటి ఐటమ్ ఏంటి? దావోస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీని, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏ రోజో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు 2 నెలల క్రితం, అవన్నీ సంఖ్యాపరంగా నేను చెప్పలేను కానీ చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది, హైడ్రోజన్ ప్రాజెక్ట్ అది ఇది అని చెప్పేసి పొగిడారు. జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తకుండా గత ప్రభుత్వం గొప్ప నిర్ణయం చేసుకుందని చెప్పేసి పొగిడారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్నే కొంచెం రిఫైన్ చేసేసి మళ్ళీ కొత్త మసాలాలు అద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీంతో సక్సెస్ అయిపోతుంది, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ తోటి అని చెప్తుంది. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాన్ని చూపించుకోవటమే తప్ప మీరు తెచ్చిందేంటి? మీరు చేసుకున్నటువంటి సిల్లీ ఒప్పందాలేంటి? మీ వెనకాల సన్ రైజ్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి పెట్టుకుంటారు. సన్ రైజ్ ఏ సన్ రైజు? ఎస్యుఎన్ సన్నా, ఎస్వైఎన్ సన్నా? మీ సన్నుని రైజ్ చేయటం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి ఉప్పమూను కూడా వదిలేసి మీ సన్ కోసం వెళ్ళిన టూర్ లాగా ఉంది తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసినటువంటి టూర్ లాగా లేనే లేదండి. మీ పచ్చ మీడియా వాళ్ళు ఎంత మసాలాలు అద్దినా ఏం చేసినా సరే ప్రజలకు మాత్రం వాస్తవాలు తేటతెల్లం అవుతున్నాయి.
వాళ్ళు ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు అన్నీ కూడా మబ్బు తెరలాగా విడిపోతూ ఉన్నాయి. మీరు చేసేది ఏమీ లేదు, ఉత్త కల్లబొల్లి కబుర్లు తప్ప. అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్గా చేయగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మీ వల్ల కాదు, చేత కాదు అనేదాన్ని మరొకసారి ఈ దావోస్ పర్యటన రుజువు చేస్తూ ఉంది. నమస్తే.